బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే పలుకులందు హీరో పలుకు జీరో బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితేటలు ఎన్ని ఉండి ఫలంబేమీ కొంచెమైన ఆచరించరయ్యా కొంచెమైన ఆచరించరయ్యా. There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say. విద్యార్థులారా, Students, ఈనాటి విద్యలు కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కానీ సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కానీ ధర్మస్థాపన నిమిత్తమై కానీ లోకశాంతి నిమిత్తమై కానీ ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు. the modern education helps us to struggle for worldly comfort, conveniences, but the worldly education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general. విద్యార్థులు కానీ విద్యావంతులు కానీ అమితమైన జీతమును ఆశించి ఉద్యోగములో ప్రవేశించుటకు ఎంతయో ప్రయత్నిస్తున్నారు. Students and educated people, they all make every effort keeping in view the higher salary. ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమై కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు. We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large. తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు. They go to their offices or colleges as the case may be at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening. ఆఫీసులు యందు కళాశాల యందు తామేమో శ్రమ పడినట్టుగాను తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు. They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs. ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా? Is there peace in these clubs? ఈ క్లబ్బులు విశ్రాంతిని అందిస్తున్నదా? Do they give you rest? లేదు. No. ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత. This is the weakness among the educated. నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను. Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep. కానీ ఈనాటి విద్యావంతులు
తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు. But the modern educated people feel that there is rest and peace in these clubs. అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు? ఈ విశ్రాంతి What do they do there? కార్డ్స్ ఆడుతున్నారు. They play cards. ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు. They also take to bottles. దానివల్ల మైమరిచిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు. They get intoxicated and they think that they will be free from all the tiresomeness. ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా? Is it a noble path or the path that put you to ruin? ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా? Is it appropriate action for the educated or the one expected out of an illiterate? ఇందులో శాంతి ఉన్నదని తప్పత్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు. You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink. కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. But it's highly dangerous. తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి. You not only lose your health, you will spoil the whole society and put your family to difficulties. ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజమునకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి. So one should not take to these bad habits anyway. You can as well attend to your household work or do some service in society. ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుండాలి? This alcoholism, to what extent does it ఫస్ట్ take you? ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్. First, the man drinks the wine. నెక్స్ట్ ది వైన్ డ్రింక్స్ ది వైన్. Second, the wine drinks the wine. థర్డ్ ది వైన్ డ్రింక్స్ ది మ్యాన్. Third, the wine drinks the man. కట్టగడపటికి ఆ వైన్ తననే మింగివేస్తున్నాడు. Finally, the wine would swallow the man. ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు. They do not recognize this truth or this fact and yet consider themselves intelligent. ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు. They feel that would be a sort of help to their friends. ఏమిటి? What help? తనతో కార్డ్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థ్యాంక్స్ చెప్తాము. They will say thanks to other person who come there to play cards. తనతో with him. పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకున్నటువంటి వానికి థ్యాంక్స్ అంటాము. He says thanks to other friends who are there at the cocktail party. బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము. They just join the bottle, say cheers and say thanks. ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు. To what sort of a plight it would take you, you can understand. ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు. It's not the quality of education. మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు When we are in a village, ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు if anyone helps us, ఏదైనా మాట్లాడించినప్పుడు when they talk to you, హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము. when you say how are you, you say thanks. మన ఖర్చీఫ్ మన కింద పడిపోతే మన ఖర్చీఫ్ మనకి ఎత్తించేందుకు థ్యాంక్స్ అంటున్నాము. When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks. ఎక్కడో ట్యాంకులో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము. The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax. బజారులో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంటు సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము. When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill. మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్. You construct your house in the site that belongs to you, but you pay house tax. ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి? What are God's gifts? ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్. If you want to have a fan, you have to pay the electric bill. వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్లు కూడా ఇచ్చేసేస్తున్నాము. If you make use of water drawing out of the tap, you have to pay water tax. భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే
ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏం థ్యాంక్స్ చెప్తున్నాం? The wonderful breeze gifted by God. What kind of tax ఏమి you pay? ట్యాక్స్ మనం భగవంతుడికి అందిస్తున్నాము? What tax we pay to God? సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ జగత్తునంతా వెలిగిస్తూ ఉండినందుకు ఈ సూర్యునికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము? Sun is shining brilliantly, giving us light. What tax we pay? ఇంకా వాటర్, కుంభవర్షం కురిచి వంకలు ప్రవహించి చెరువులు నిండింపజేసి ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము? Because of the downpour of rain, which is the gift of God, you have got the rivers full of water and the tanks as well, which is much more than incomparable to those of the water out of అల్పమైన pump set. స్వల్పమైనటువంటి What do you విషయాలకంతా pay? మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం. We pay tax for all selfish purposes. భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీని. All God's gifts are offered freely. గాలి ఫ్రీ, The wind is వాటర్ free. ఫ్రీ, Water free. లైట్ ఫ్రీ, Light free. సౌండ్ ఫ్రీ, Sound free. అంతా ఫ్రీగానే ఇస్తున్నాడు భగవంతుడు. Everything is given to you free. ఈ భూమిని అంతా భగవంతుడు అనుగ్రహించినటువంటిది. This earth is the gift of God. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ భూమికి ఏదో కొంత లిమిట్ పెట్టుకొని 40/30 అని సెట్ పెట్టుకుంటే దీనికి ట్యాక్స్ మనం కడుతున్నాం. Then once you have got certain boundary limit 40/30, you pay the tax. ఈ land భూమిని tax. ఎవరు అందించినటువంటిది? Who gave you that? భగవంతుడే. Only God. ఈ who gave. పంచభూతములంతా కూడాను భగవంతుని యొక్క స్వరూపంలే. All 5 elements are ఈ divine. భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? We enjoy and experience being the beneficiaries. What tax we pay to God? ఇది ఏ మానవుడైనా కూడాను, ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ సలుపుతున్నాడా? Is this investigated, inquired by any man or educated person? అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నో ట్యాక్స్ కట్టేస్తున్నాము. For all the ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. For all the ephemeral, transient things, we pay the tax and express gratitude. నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన జీవితములకు అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం? God has given us this eternal, most essential things, but what kind of ఇంకా gratitude we భగవంతుడా నాకు express? అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే అని దూషిస్తూ ఉంటాము. Yet we blame Him, God, you have not given that and this. ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం. ఇంకా కూడా Instead of help, we are even ఇచ్చిన harming. దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ. You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more. కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి. Because of excessive desire, you have bad habits too. ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి. Because of these bad qualities, you are egoistic. దురాశ, దురహంకారము, దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు. Excessive desire, bad quality, egoistic tendency are not human qualities. శాంతము, సహనము, సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైనటువంటి లక్షణములు. The human qualities are peace, the forbearance and sympathy. నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి. We should lead a life of satisfaction. ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుండదు ఈనాటి మానవునకు. Today mankind has no satisfaction. తృప్తియే లేదు. No satisfaction whatsoever. ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు. At one time, a devotee visited నారాయణ, Narayana. నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు? Narayana, why have you built this Meru mountain? బంగారు కొండను సృష్టించావు. You have created this mountain of gold. ఇంతే కాదు, Not only this, తెలయేరు తిరుకొండలు చిత్ర ప్రచిత్రోప తెలయేరు the running flow of water, తిరుకొండలు the mountains, చిత్ర ప్రయోగోప అరణద్యాయుధ విద్యలన్నీయు. and all the mysterious and peculiar forms of knowledge. ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా? Oh God, you are giving a lot. ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా నువ్వు జీవశక్తిని ప్రసాదిస్తున్నావు. You have created the forests around and giving us the energy నో, and oxygen for Oxygen. oxygen. మానవుని యందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి.
కార్బన్ డైఆక్సైడ్. The carbon dioxide exhaled by mankind is received by plants around in the forest. కొండలను సృష్టిస్తున్నావు. You create mountains ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు. and you stop the clouds that pass off and give us the rain. మౌళి గుడికెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మముతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ కటహేమ మయవజ్ర తాటంకములతోడ విచ్ఛాస్త్రవద్దయా వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు. For this beautiful world, God made it much more beautiful, added మౌళి beauty. గుడికేడు చంద్ర మర్కండ కళతోడ With the moon shining around. ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మోను? Where is the moon? తన శిరస్సు పైన పెట్టుకున్నాడు. Moon is on his head. ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు? How has he kept it? లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు. Moon has decorated his head by way of lighthouse. చల్లదనమును అందరికీ అందిస్తూ ఉన్నాడు. The complete coolness is just passed on to మౌళి everybody. గుడికెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ With all the forelocks, the hair, the curly hair around. జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు The rivers that flow out of the hair, డంబైన పాల నేత్రమ్ముతోడ with the third eye, the center, కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ with kumkum at the center of the forehead, and also the తటహేమమయ red వజ్ర tambula. తాటంకములతోడ విచ్చస్రవద్దయా వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు కొల్లలాడు ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతులను అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై అరులు దాచుకుంటున్నాడు మానవుడు. When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy. ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు. Such a heart is gifted to mankind. ఎట్టి హృదయము? What sort of a heart? చల్లని హృదయము, That's so cool. కరుణా హృదయము, One of ప్రేమ compassion, హృదయము, one of love. జాలి గుండెలు. That is all sympathy, ఇలాంటి mercy. భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం. Though God has gifted us such a noble heart, we are spoiling it. దాన్నంతా మాలిన్యింప చేసుకుంటున్నాము. We get it polluted. ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా గావించుకోవటము, We make it unsacred. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి. It's a matter of dearth in human quality. కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి. Having been the recipients of God's mercy and దీనిని grace, ప్రాచీన we have to pay కాలమునందు tax. మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు. Sages in the olden days called it bali or sacrifice. బలి ఇవ్వటము భగవంతునకు అని. The sacrifice by way of tax to God. బలినక ఏదో ఒక ప్రాణిని భగవంతునికి బలి ఇవ్వటమని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అపార్థం చేసుకుంటున్నారు ప్రజలు. People misunderstood that sacrifice meant sacrificing an animal. బలి అనగా సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణిని హింసించడం కాదు. It's not harming any animal. బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం. Here bali or sacrifice meant tax. ఈ పదములకు ఎన్నెన్ని అర్థంలో ఉంటున్నాయి. So many meanings they have. ఇంకా చిన్న ఉదాహరణలు, A small example. మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము. There's one name by name Sikhandi. శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అనుకుంటున్నాం ఈ పెడార్థాలను మనం భావించుకొని.
we take the wrong meaning. Secondly, man, neither a man nor a శిఖండి woman. అనగా కృష్ణుడు ఆ శిఖపించమును దర్శించినటువంటి యొక్క కృష్ణుడి పేరే శిఖండి. నారాయణుడికి శిఖండి అని పేరు పెట్టారు. Narayana is called Sikhandi. Krishna is called Sikhandi. శిఖమనగా నెమలి పింఛమును ధరించినటువంటి వాడు శిఖండి. Sikhandi is the one that wears the peacock's feather. కృష్ణుడు. Krishna himself. ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకొని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము. There are so many sacred words there. We go by the wrong interpretation and misunderstand. కనుక నీ బలి అనేటువంటిది కూడాను హింసించటం కాదు. So bali or sacrifice doesn't mean harming. ట్యాక్స్ అన్నారు. It's a tax. భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి. We have to pay tax to God. ఏమిటి ఈ ట్యాక్స్ What's this tax? అనగా Meaning, మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్. expression of one's own gratitude is tax payment. అది ఏ విధంగా తెలుపుకోవటము? How do you express? ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే. You express gratitude by praying. నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఈ ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే. All the bliss that you enjoyed at heart is conveyed by word in your prayer. సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి. You should utter all true words, words full of truth, and pay the tax. కంఠం సత్యస్య భూషణం. It is the truth that's the real jewel to the neck. హస్తం. చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం. And it's the charity that's the precious ornament to the hand. ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి. With these hands we should pray to అది God. ఏ పోతను కూడా చెప్పాడు. That's what Potana ఓ said. రామా, O Rama, చేతులారంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. if we don't pray to God with both these hands, and if we don't sing His glory with full throat, ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి. without any attachment or possessiveness, not mindful of what others would say, కొంతమందికి one కంఠం ఉండి should కూడా pray, భగవంతుని sing. నామమును స్మరించుకోలేకపోతున్నారు. Though some have got good voices, they don't sing well. ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది? Why the tongue is given? కేవలం తినడానికి ఆ నాలుక ఇచ్చిండేది. Is it only to eat? నాలుక ఉండి కూడా నువ్వు భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మ ఫలమే. Though they have the tongue, they don't sing the glory of God. It is their fate. ఇది కేవలం కప్పనాలుక మాత్రమే. It is like the tongue of a frog. కనుక నాలుక ఉండేది ఎందుకోసమని? Why the tongue is present? భగవంతుని స్మరించడం కోసమే నాలుక ఇచ్చాడు. The tongue is gifted only to chant దీనిని the name of స్మరించి God. నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో. Sing the glory of God and pay the tax. లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు. Otherwise you'll be indebted. చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము? With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it? కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. అది ఏ Join both the ట్యాక్స్. hands. Join both the hands. That is the unification of the 10 senses. కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి. Therefore, the procedure requires అది that you మనం have to pay tax to God. చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం. If you don't pay the tax, you'll be indebted. కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము. It only means you are against God. పరుల దూషించిన పాప ఫలం బబ్బు. If you accuse anybody, it amounts to a sin. పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా. They are not others in the true sense. They are divine, God పరులు Himself. పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది. You think that others are there? No, God Himself. పరులంతా పరమాత్మ స్వరూపులే. All others from your point of view, no, they're God Himself. కనుక ఎవరిని మనం విమర్శించరాదు, Therefore, we should not criticize ఎవరిని మనం anybody. దూషించరాదు. We should not hate anybody. అందరికీ మనం తగినటువంటి కృతజ్ఞతలు అందించాలి. We should express gratitude to all. జగత్తులో ప్రతి మానవుడి నుంచి కూడా ఏదో అంతో ఇంతో మనం ఉపకారం అందుకుంటున్నాం. In this world, we receive help in one way or other from everyone. కనుక మనము అనేక యుక్తుల చేత మనము కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
Really, we make use of all the knack to escape from all the నిజంగా consequences. ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి. The modern education is running along the wrong direction. మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి. That has killed the human nature న్యాక్ అండ్ altogether. క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి. Because of the knack and the crack, the humanism is gone. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి. మీకు అందరికీ తెలుసు, అనేక పర్యాయం చెప్పాను. Bhagavan said this, a small story earlier. ఒక కొలం లోపల In a lake, ముసలి జీవిస్తూ తన కాలమును గడుపుకుంటూ ఉన్నది. there is a crocodile which is spending its time. ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. Along the shore is present a big tree. ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి. A monkey is living on the top of the ఆ tree. వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము. That tree is neredu tree. అంటే They eat eatable fruits, with edible fruits. ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు. That he eats all those ఇది fruits. భుజించడము, కింద పడవేయటము. He partakes all the fruits and అది drops కింద down. పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించటం జరుగుతూ The ఉండేది. crocodile will be eating all the leftover over there and ఈ felt so విధంగా happy. కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రోకడైల్ కూడా చక్కగా బలిచింది. As time passed off, the crocodile also has grown ఈ fatty. కోతికి క్రోకడైల్ కూడా చక్కగా స్నేహం There's ఏర్పడిపోయింది. a very good friendship between the monkey and the crocodile. ఈ క్రోకడైల్ చెప్పింది, The crocodile said, ఓ మంకీ బావా, "Oh brother-in-law ఓ monkey, బ్రదర్ ఇన్ లా మంకీ, oh brother-in-law monkey, నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను. I am just enjoying the banquet so nicely given by you. కనుక నీవు కూడా మా ఇంటికి ఒక రోజు వచ్చి మా విందును ఆరగించాలి అని. You also visit us one day and accept hospitality." ఇది కోతికి ఆశ్చర్యం వేసింది. The monkey was దీనికి surprised. ఎక్కడ ఇల్లు ఉంటుండాది, ఇది ఎక్కడ నివసిస్తుండాది అని అనుకొని కొంచెం యోచన చేసింది. The monkey thought over for some time, where is the residence of ఈ this మంకీ crocodile? ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ. Monkey is just our forefather born to our birth. కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి. The monkey is highly intelligent. ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు, మ్యాన్కి కూడా లేదు. We just make fun of monkey, but it's very intelligent. Man is not that అందువల్లనే intelligent. శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు. Therefore Hanuman became a servant of the Lord Rama then. ఎంత కార్యమును సాధించాడు. What an accomplishment, you know. సరే, ఇది ఒప్పుకుంది పాపం. Yes, it accepted the proposal. నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి? How am I to come to నేను your నీళ్లలో residence? దిగలేను. I cannot get into the water. నీవు నీళ్లను విడిచి గట్టుకు రాలేవు. You cannot go over to the bank of the కనుక నేను river. ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది. How am I to come to you? అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండదు, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి. He said, "Oh friend, I've got this huge body. You can sit on my back. I'll take you." సరే కూర్చుంది. Yes, the monkey ఇప్పుడు said. సరిగా అటువైపున గట్టుకు చేరేకు కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రోకడైల్ తన రహస్యాన్ని. The crocodile revealed the secret when it was about to reach the shore. లేదు లేదు, No. ఓ బావా, Oh brother-in-law, నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి. my wife desires to eat your heart. కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు. I should satisfy my wife. For that purpose I brought you here. కోతి చాలా యోచన చేసింది. Monkey thought, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే. I'll be so happy to please your wife. నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు? Why didn't you tell me beforehand? నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది. As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore I kept it hanging on another tree top there. నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను, I continuously ఆ గుండె jump. ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా. The heart may fall down. Therefore I kept it in security. రివర్స్, వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేసేస్తాను అన్నాడు. Now let's go back. Let's go reverse. I'll bring back my heart. ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు. Crocodile is a dunce, not శక్తి intelligent. దండిగా ఉంది కానీ బుద్ధి లేదు. It has got the strength but no ఈనాటి intelligence. విద్యావంతుల వలె ఉంటుండాలి. That the crocodile is like modern education. Educate people. గుండెనిస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్కు వచ్చినట్టుగా. With the desire that it will give the heart, it returned as if it's going to ఉండి club. ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది. He said, "You remain here, I'll bring the heart." And it just climbed up the tree. ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది. Then, "Oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no. ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు? Why should I have friendship with such a dunce idiot?" ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
My friends should be నా intelligent. కష్టములు యందు సుఖమునందు కూడాను నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది. So you cannot express gratitude through this art of హృదయంతో knack. భగవంతునికి అర్పితం చెయ్యాలి. You have to offer surrender wholeheartedly. ఇది ఏ మన యొక్క ట్యాక్స్. This is the tax. ఏ హృదయంబు నొసగితివో ఈసేనాకు. Oh God, that heart you have given me then ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు, is not of our own. నీవు అందించినది. It's your gift. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. Oh God, I will offer it to నీవు you. ఇచ్చినదే నీకు అందిస్తున్నాను. I am giving you that you have నేనెవరు? given me. నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? I haven't brought I myself. am nothing. I am nothing. Everything is you. You are everything. Everything you only, I am nothing. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. I will offer the same heart that you gave me పరగ before. వేరేమిదెట్టు నీ పాదార్చనకును. To worship your lotus feet, what else can I bring? అంజలికి టింతు అందుకోవయ్య నీవు. I offer my obeisance and sincere respect. ఇది నీకు అందించేటువంటి యొక్క ఇది ఆఫర్. This is the offer I make. నేను అంతకంటే వేరేం చేయలేను. I can't do more than నా this. నేనే సర్వస్వము నీ యొక్క సొత్తే. I offer myself entirely to నా you. దగ్గర ఏమిటి ఉండదు. What else I have? ఏమైనా ఉంటే అది నువ్విచ్చినటువంటిది. If I have anything that అదంతా belongs to నీదే. you, it's all yours. నాది అనేటువంటిది ఎక్కడా లేదు. Nothing like mine. ఇది శేషశేనుడైనటువంటి యొక్క శేషవాహనుడు అయినటువంటి రాములకు ఆ రకమైనటువంటి యొక్క తత్వాన్ని బోధిస్తూ వచ్చాడు. This is the nature that starts to లక్ష్మణుడు Rama. రాముడితో ప్రార్థిస్తూ వచ్చాడు. Lakshmana was praying to Rama. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం రక్షమాం శరణాగతి. Lakshmana నేను నీ prayed to Rama. శరణాగతుడను, What is surrender? నాలో ఏమీ లేదు I don't have anything. కనుక అంతా నీదే అని. Everything is yours. ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్. This is the tax that is to be paid to God. అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే. So long we don't pay that, we have to be born again and ఎన్ని again. రూపాలైనా మనం ధరించవలసిందే. We have to take several forms. నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా Theist or atheist or theistic atheist or atheistic theist, whomsoever may be. కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది. That's the theist must offer that. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ట్యాక్స్ మనం అందించడానికి సిద్ధం లేకుండా Without being ready ఏదో to మనం pay భక్తులము sacred tax. భక్తులము భక్తులం అని అనిపించుకుంటున్నాము. We call ourselves devotees. భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది. The devotion itself is just a name. ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే If you want to get a job, నేమ్ రాస్తారు, పలానా సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు, లేక IAS అని వేసేస్తారు, లేక IPS అని వేస్తుంటారు. as they apply, they write down their name and say so and so MBA, their degree. కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు. They give you jobs seeing your degrees. కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు. But a person without any knowledge of the alphabets వేశాడు. wanted a job. రామయ్య అని రాశాడు. He wrote Ramaya, TD TD, FS FS. అని రాశాడు. He wrote like that. TD TD, FS. FS, ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి? What? TD TD, మీన్స్ 10 daughters. TD, T10D daughters, TD, FS FS, అనగా ఏమిటి? 5 sons. FS, F for 5, ఇది yes, నా sons. డిగ్రీ అన్నాడట. This is my degree. ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా? Is this the పిల్లలకి degree? అంటాం డిగ్రీనా? Is to have children, is that a degree? అది కాదు. మనము No. ఏ డిగ్రీ మనకు సున్వంతులిస్తే అమృతస్య పుత్ర, అదే మన డిగ్రీ. The degree is that you are the son of immortality. నేను భగవంతుని యొక్క దాసుడను, I'm the servant of God. భగవంతుని యొక్క అంశమును, I'm spark of the divine. భగవంతుని యొక్క ఇది స్టేషను. I'm just ఆ spark of God. రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అని భావించాలి. We should know that we are the reflection of the divine. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే. You are my spark. నీవు ప్రకృతి అంశం కాదు, You are not of nature. పంచభూత అంశం కాదు, Not of- సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు. Verily, you are the spark of the divine. ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము? Without aspiring, struggling for that high degree, we work for a low degree. శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని
నమ్మరాదా మాట నెమ్మనమునా. Though 100 years lifespan is prescribed, you cannot believe it. బాల్యమందో Childhood, లేక ప్రాయమందో in youth, లేక ముసలియందో old age, లేక ముదిమియందో or old age, advanced age, ఊరనో అడవినో either in the town or in the ఉదక forest, మధ్యంబునో or in the water, ఎప్పుడో విడచేది ఎరుకలేదు. when you are going to die is not known. మరణమే నిశ్చయము. Death is certain. ఎప్పటికైనా అది నిశ్చయం. That is certain. కనుక ఎప్పుడో When, ఎక్కడో where, ఏ విధంగానో how. కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తుంది. Therefore, I offer that even now. ఇది సత్యమైనటువంటిది కాదు. This is not permanent. దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్. Body is like a water మైండ్ ఇస్ bubble. లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a డోంట్ mad ఫాలో monkey. ది మైండ్, డోంట్ ఫాలో ది mind. బాడీ, Don't ఫాలో follow ది the body. కాన్షియన్స్. Follow the conscience. ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి. We should follow the అది conscience. ఏ హృదయము. That is heart. ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు. We should be true aspirants to offer our own heart, not the భగవంతుని leaf and దగ్గర the fruit. లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు. Nothing that with you that doesn't belong to God. అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి. Everything is God's. ఇంకా ఎటువంటి ఉన్నాయో What sort of things are still there? ఎవ్వరికీ తెలియదు. No one knows. అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర. Valuables are with God. కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము, మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము, ఇది మనం చేయవలసిన ట్యాక్స్. We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer fruit that దేహమనే are bound to పత్రము, decay. దేహమనే పత్రము, Body is the leaf. హృదయమనే ఫలము, The heart is the fruit. ఆ హృదయమనే పుష్పము, And the heart is the flower. మైండ్ అనేటువంటి ఫలము, Mind is the fruit. ఆనందం అనేటువంటి తోయము. And the tears of ఈ joy. ఆనంద బాష్పములు అందించాలి. The tears of joy must be offered to God. అంతేకాని శోక బాష్పములు కాదు. Not the tears of grief or sorrow. ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి. There are lots of things that we have got to offer to God. కానీ అతి సత్య నిత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But we are not making effort to know such an eternal truth. మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము. We just offer those that we see with our physical eye. ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే. All that exist in this world are temporary. అంతా నాస్తి నాస్తి, ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం. Everything is temporary, passing. సత్యం అనేది ఒక్కటే. Truth is one. నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము. Your life and that the divinity is the true man. కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. So we should make proper use of education today. కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు. There is no peace in playing త్రాగటంలో cards. మనకు శాంతి లేదు. No peace in drinking. తినటంలో మనకు శాంతి లేదు. Not in eating. ఇవన్నిట్లో శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చు కదా. If there is peace, we can eat continuously all around the 24 ఇవన్నీ కూడా hours. నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి. They will take you along the wrong side and make you demonic ultimately. కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు. We are not born merely to మన drink and నిమిత్తమై eat. ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు. Food is there for our own sake. We are not born for food. కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంట్లో మనం ప్రజలకు అందించాలి. Therefore, we should set an ideal to the rest of the society based on this wisdom that we మన acquire. తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి. We should propagate to everybody that with whomsoever we ఏది సత్య associate. నిత్యమైనటువంటి యొక్క తత్వమో అది కూడా మనకు ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి. That eternal truth has got to be shared with the fellow men. విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారంనంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవను చూపించాలి. Students, all the education that you receive, share it with the fellow men there in society and show them the proper path. విద్య కేవలము పొట్టకూటి కోసం కాదు. Education is not merely meant for a కృషి living. కూటి కోసము, విద్య విజ్ఞానం కోసం. This education is for vijnana or wisdom. విజ్ఞానం కావాలి మనకు. It's the wisdom that we need. ఏమిటి ఆ విజ్ఞానము? What is that? నిత్యానిత్య పరిశీలన శక్తి విజ్ఞానము. That vijnana wisdom విచక్షణ is జ్ఞానంతో కూడినటువంటిది విజ్ఞానము. this wisdom is a one of discrimination, discretion. కనుక So, మనం ఈనాడు
అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము. Today we see many. మన అశాంతి ఎక్కడనో, దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకి ఏమి అర్థమే కావటం లేదు. We don't know where this restlessness is, the solution for ఈ that. రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు. We should give the medicine appropriate to the sickness. కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం. When there is stomachache, we don't put eye text to the eye. ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా? Do you find any relief? కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటిది మరొకటి The అవుతుంది. complaint is at some point. and the అనగా మన medicine is అశాంతి different. ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనవి చేస్తున్నాం మనం. We don't understand the causes for restlessness, and our solutions are totally opposite and different. ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు. The father has only son. కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్ళాడు. అక్కడ తేలు కుట్టింది. When the ball has, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a నాన్న, తేలు scorpion. కుట్టిందని ఏడ్చుకుంటూ వచ్చాడు. The boy returned crying that he is bitten by a కుమారుడు అంటే scorpion. అత్యంత ప్రేమ ఆ తండ్రికి. Father loves his son very కానీ much. కుమారునికి తేలు కుట్టి బాధపడుతున్నాడని పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి. As the son was crying, the father went to the doctor. డాక్టర్ చెప్పాడు, Doctor ఇంత said- ఆయింట్మెంట్ ఇచ్చాడు. He gave ointment. ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీన్ని రుద్దు, సరే కొంత మత్తు ఎక్కుతుంది, దానివల్ల నొప్పి తెలియదు అన్నాడు. The doctor said, apply this ointment where the scorpion has bitten. కానీ ఈ తండ్రి ఆతురతో ఏం మాత్రం గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి. The father, in a bit of hurry, asked, where were you bitten? నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు. The son said, Father, I'm ఈ in ఆయింట్మెంట్ the తీసుకున్నాడు, మూల corner. దిక్కాడు. And then he applied the ointment there in the corner of the room. ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా? Then when this ointment is applied there in the corner of the room, there's no relief ఈనాటి for మన the pain. ప్రయత్నములంతా అట్లాంటిగానే ఉన్నాయి. All our modern efforts are of మన this kind. అశాంతి ఎక్కడి నుంచి వచ్చింది? Where is this restlessness? దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. We have to know the causes for this restlessness and find solution. ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా We don't know the truth. బాధ ఒక చోటు ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. Pain is at one point, whereas the drug medicine given is at another కనుకనే place. భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము. We are in search of God, searching everywhere, in every village, in the mountain tops, and Himalayas too. దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు. God is everywhere, నీవే wherever you go. దైవము. You are God. దైవము ఎక్కడో బయట కాదు ఉండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు. God is present in you, residing there in the ఇన్ యూ, core of your విత్ యూ, heart. అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. God is in you, with you, above you, below you, around you. కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుని నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు. If you want to be in search of God, where else can you find నీ Him? దృష్టిని అంతర్ముఖం గావించు. But turn inward. ఆ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకో. Strengthen that faith. అంతేకాని ఇక్కడ దైవం ఉంది, ఇక్కడ లేడు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు. If you say that God is here and He is not there, He is not an aspirant. ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. Here and there, God is present. ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు. Everywhere, He is only one. రెండవది present. లేనే లేదు. ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ. God is only one, not two, only one. నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు. There is nothing like ఇది your God. కేవలం and my God. అభిమానం యొక్క అజ్ఞానము. This is only ignorance due to attachment. రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు. Rama and Krishna are not శివుడు వేరు different. రాముడు వేరు కాదు. Shiva అంత and రూపనామం are not వేరు separate. వేరే. The names- దైవం ఒక్కడే. The names and forms are different, but God is one. కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు. We should have full faith in this principle of unity and oneness. Manifestation సత్య of the ప్రేమ divine. తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి. Sai has incarnated to propagate and publicize the principle of truth and love. ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది. Sai has descended to show God everywhere, ఎక్కడ wherever you want చూసినా to find ఉన్నాడని Him. దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు. You may say, why has He descended? కానీ చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. But there should be someone to tell you. ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా? You have got the container, the oil and the wick. Do you get the light? పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగునా? You got the flowers, the needle and the thread. Can you make it a garland? వాడు కుట్టేవాడు ఉండాలి కదా. There must be to make a garland. సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగునా? The diamonds and gold are there.
Can that be a jewelry? ఒక జ్యువెలరీ ఉండాలి కదా. There must be gold. అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడనేటువంటి చెప్పే కోసమని ఒకడు రావాలి. To tell you రైలు that బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా, for the train to go fast there is a driver. ఆటోమేటిక్ లైట్ కు అవధులుండా, There are certain limits to the light of the automatic line. ఒకడు జగతిని సృష్టింపనుండవలది. There must be creator for this creation. ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా. To drive the train you need a driver, don't you? ఆటోమేటిక్ లైట్ కంటే కూడా అవధులు ఉండాలి కదా. Automatic light should there be certain boundaries. ఒకడు జగతిని సృష్టింప ఉండవలదా. Should there not be a creator for this creation? కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒకరు రావాలి. Sai has incarnated to tell you that God is everywhere. ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా. Avatar has got this purpose to inform you that God is everywhere. కేవలం తెలపడం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి. Not merely to declare, but to share the divine love with everybody. అంతా పంచడానికి వచ్చినాడు. He has come here to share with కానీ ఈ everybody. హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు But చెప్తుంది. as is the container of your heart, కనుక so is మీ the దర్శన content. స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్దది చేసుకోవాలి. Therefore, we have to widen, expand our container because of vision and the ఎంత పెద్దగా conversation. చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది. If you make it big and bigger, you can get lots more and more. భవ భయ హరణ వందిత చరణ భవ భయ భవ భయ హరణ వందిత చరణ భవ జయ రాగ జయ మాధవ గౌరీ జయ రాగ జయ మాధవ జయ రాగ జయ మాధవ గౌరీ జయ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ గౌరీ జయ రాధ జయ మాధవ గౌరీ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ గౌరీ జయ మంగళ చరణ కలిమల జగన మంగళ చరణ కలిమల జగన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ గౌరీ జయ రాధ జయ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ